చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ దాకా వచ్చి ఓడిపోయానేమోనని బాధపడ్డాను. దేవుళ్ళ వచ్చి నన్ను గెలిపించబోతున్నారు. ఏంటంటే ఇలా జరిగింది? దీనికి ఎక్కడో సుడుంది. ప్రతిసారి ఇలాగే జరుగుతోంది. అఖిల్, ఆ మేనేజర్ ఎక్కడున్నారో చూడు. అలాగే వదినా. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? లాస్ట్ మినిట్ లో డ్రెస్ లేదంటారేంటి? సారీ మేడం, మేము ఆర్డర్ చేసిన డిజైనర్ టైంకి డ్రెస్సులు తీసుకురాలేకపోయారు. మేము మీకు వేరే డ్రెస్సులు అరేంజ్ చేస్తున్నాం మేడం. డూ యు నో హూ ఐ యామ్? ఈ సిటీలోనే టాప్ మోడల్ని. లాస్ట్ మినిట్ లో మీరిచ్చే డ్రెస్ వేసుకుని ర్యాంప్ పై వాక్ చేసి నా ఇమేజ్ చెడగొట్టుకోలేను. ఐ కాంట్. ఐ క్విట్. మేడం మేడం ప్లీజ్, ఈ షో కోసం చాలా ఇన్వెస్ట్ చేశాను, మా కంపెనీ ప్రమోషన్ కోసం. ప్లీజ్ మేడం. సో వాట్? మీరు ఇలా వెళ్ళిపోతే మేము చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది మేడం. దాట్స్ యువర్ ప్రాబ్లం, నాట్ మైన్. ప్లీజ్ మేడం, హెల్ప్ మీ. సారీ, పిచ్చి డ్రెస్సులు వేసుకుని నా ఇమేజ్ స్పాయిల్ చేసుకోలేను. వన్ సెకండ్ మేడం, కమ్ ఇన్. సార్, డ్రెస్సులు రెడీ సార్. థ్యాంక్ యూ మేడం. మేడం, డ్రెస్సులు రెడీ. ఏ డ్రెస్లు? మేము మీకోసం ముందు ఆర్డర్ చేసిన డ్రెస్సులు. డిజైనర్ ఎవరు? తానే మేడం, వసుంధర గారు. హలో మేడం. తిను డిజైనరా? అవును మేడం, చాలా బాగా డిజైన్ చేస్తుంది. సారీ మేడం, ఇందాక కోపంలో అన్న మాటల్ని మనసులో పెట్టుకోకండి. అదేం లేదండి, నా వల్ల ప్రాబ్లం అయింది కాబట్టే కదా మీకు కోపం వచ్చింది. తన డిజైన్స్ ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాం మేడం. ఆ డిజైన్ చూస్తే మీరు సర్ప్రైజ్ అవుతారు. సర్ప్రైజ్ కాదు, షాక్ అవుతున్నాను. నాలాంటి టాప్ మోడల్ ని చీప్ గా, ఆఫ్టర్ ఆల్ ఒక హౌస్ వైఫ్ తో నా డ్రెస్సెస్ డిజైన్ చేపిస్తారా? ఎక్స్క్యూజ్ మీ, తన హౌస్ వైఫే, బట్ షీఈస్ ఎ గుడ్ డిజైనర్. అది చెప్పాల్సింది నేను. మనిషిని చూస్తే మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ లాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, మైండ్ యువర్ లాంగ్వేజ్. హూ ఆర్ యూ? తన హస్బెండ్ని. సి మిస్టర్, ఇక్కడ జరుగుతుంది పేరెంటం కాదు, ఫ్యాషన్ షో. తనిలాంటి షోస్ టీవీలో అయినా చూసిందో లేదో, నాలాంటి టాప్ మోడల్స్ కి డిజైన్ చేయాలి అంటే ఒక రేంజ్ ఉండాలి. ఐ థింక్ షీఈస్ నాట్ వర్త్ ఇట్, సో ఐ కాంట్. మేడం మేడం, డ్రెస్సులు తీసుకొస్తే గెలిచేస్తుందా? మోడల్ వెళ్ళిపోయింది. అవునా ఆంటీ, వసు ఒక డిజైన్ చేసిన చీప్ డ్రెస్ వేసుకోనని అలా వెళ్ళిపోయింది. ఇక డ్రెస్ వేస్ట్. ఒక్క నిమిషం ఆగు. సారీ మేడం, మీరు టైంకి డ్రెస్లు ఇచ్చినా ఆ మోడల్ వెళ్ళిపోయింది. తను మీతో అలా బిహేవ్ చేసినందుకు నేను సారీ చెప్తున్నాను. ఈ షో కోసం చాలా ఖర్చు పెట్టాను, ఆ మోడల్స్కి అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు అదంతా వేస్ట్ అయింది. ఆ అమ్మాయి మోడల్ ఏంటి సార్? మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అంట్లు తోమే అనసూయ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి బెటర్ సార్ ఈ అమ్మాయి కంటే. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆ డైలాగ్ డెలివరీలో క్లారిటీ కూడా లేదు. నా కర్మ సార్. మొన్నొక సినిమాలో చేసింది, ఆ సినిమా హిట్ అయింది. ఆ సినిమాతో ఈ అమ్మాయికి ఫుల్ ఇమేజ్ వచ్చింది. ఇంకో మోడల్ని పిలవచ్చు కదా. ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు సార్?
ఏంటి అందరూ నా వైపు చూస్తున్నారు? నేను డిజైన్ చేసుకున్న డ్రెస్లు నాకున్నాయి. వాసోక చేసినవి నాకొద్దు. అవి నాకు కంఫర్ట్గా ఉండవు. మీ ప్రయత్నం మీరు చేశారు, నేనే ఫెయిల్ అయ్యాను. మా బాస్కు ఏమని చెప్పాలో తెలియడం లేదు. మీ కంపెనీ తరఫున ఒక మోడల్ కావాలి, అంతే కదా? మోడల్ రెడీగా ఉన్నారు, షో స్టార్ట్ చేయండి. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు హైదరాబాద్ ఫ్యాషన్ వీక్ 2022. ఈ షోకి విచ్చేసిన ప్రముఖ మోడల్స్ కి, డిజైనర్స్ కి, వివిధ కంపెనీల ప్రతినిధులకి, ఆడియన్స్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ షోలో చాలా కంపెనీల తరపున చాలా మంది మోడల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. వారిలో సోలో మోడల్స్ అండ్ కపుల్స్ కూడా ఉన్నారు. ఒరే అఖిల్, అభివస ఎక్కడ్రా? ఏమో నాకేం తెలుసు. మోడల్ని వెతకడానికి వెళ్ళారా ఏంటి? అయి ఉండొచ్చు. హారిక మేకప్ అయిందా? ఇందాకే చూసొచ్చాన్రా, సూపర్ గా రెడీ అయింది. ఈ షో విన్నర్ హారికనే. మోడల్స్ ని జడ్జ్ చేసి మార్క్స్ ఇవ్వడానికి మన జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ షోలో 2 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ లో కొంతమంది ఎలిమినేట్ అవుతారు. సెకండ్ రౌండ్ లో విన్నర్ ని ఎన్నుకుంటారు. సో షో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ పార్టిసిపెంట్ ఈస్ రమ్య ఏకే ఫ్రమ్
Last participants are Mr. and Mrs. Abhiram and Vasundhara. ఫస్ట్ రౌండ్ ముగిసింది. మన జడ్జెస్ వేసిన మార్క్స్ చూసి షోలో ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఎవరు క్వాలిఫై అయ్యారో చూద్దామా? సార్ మార్క్స్ ప్లీజ్. ఫస్ట్ రౌండ్ లో విన్నర్స్ అనౌన్స్ చేస్తున్నాను. ఫస్ట్ క్వాలిఫైయర్ రమ్య హెగ్డే. సెకండ్ క్వాలిఫైయర్ హారిక. కంగ్రాట్స్. Thank you, Bagaru. Third qualifier is Miss Shravya. Last qualifier, Mr. and Mrs. Abhiram and Vasundhara. Hey!
కంగ్రాచులేషన్స్. మరి కాసేపట్లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అవబోతుంది. అప్పటి వరకు అందరికీ స్మాల్ బ్రేక్. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ వదినా. థ్యాంక్స్ అఖిల్. నేను కూడా విన్ అయ్యాను. ఏదో అనుకున్నాను. కంగ్రాట్సే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ హారిక. కంగ్రాట్స్ అభి. కంగ్రాట్స్ హారిక. 1 second. గివ్ మీ a minute. ఇట్రావే. వదినా, మీరు అన్నయ్య ఎంత బాగా రాంపై నడిచారో తెలుసా? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఊహించలేదు అఖిల్. ఆ మేనేజర్ టెన్షన్ పెడుతుంటే మీ అన్నయ్య ఇంకెవరో వేరే మోడల్ని అరేంజ్ చేస్తాడు అనుకున్నాను, కానీ పార్టిసిపేట్ చేయమంటారు అనుకోలేదు. నేను భయపడుతుంటే ధైర్యం చెప్పారు. ర్యాంప్ పై ఎలా నడవాలో నాకు నేర్పించారు. ర్యాంప్ పై నేను తడబడుతుంటే కవర్ చేశారు. ఇంత తక్కువ టైంలో మీరు అంతా నేర్చుకుని ప్రొఫెషనల్ మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేశారంటే మీరు చాలా గ్రేట్ వదినా. అంతా మీ అన్నయ్య ఇచ్చిన ధైర్యం, సపోర్ట్, ఆయన ఎంకరేజ్మెంట్ వల్లే అఖిల్. లైఫ్లో ఇది మర్చిపోలేని రోజు. చాలా థ్యాంక్స్ మేడం. షోలో మా కంపెనీ ఉండదేమో, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అయిపోతుందేమోనని చాలా భయపడ్డాను. మీరు మీ వారు నన్ను చాలా సేవ్ చేశారు. ఆ మోడల్ ఉండున్నా మీ అంత బాగా చేసేది కాదేమో మేడం. మీరు చాలా అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరే లేకపోతే ఈ షోలో మేము ఉండేవాళ్ళం కాదు. ఇట్స్ ఓకే. మేడం, టైంకి డ్రెస్సులు తీసుకురాలేదని మిమ్మల్ని ఏదేదో అన్నాను. ఐఎమ్ వెరీ సారీ మేడం. అవేవి మనసులో పెట్టుకోకుండా మీరు మాకు హెల్ప్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంతా మా ఆయన వల్లేనండి. ఆయనే లేకపోతే నేను ఇంత సాహసం చేస్తుండేదాన్నే కాదు. సార్, ఫస్ట్ రౌండ్లో క్వాలిఫై అయ్యారు. సెకండ్ రౌండ్లో కూడా విన్ అయ్యారంటే మా కంపెనీ నేమ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్లీజ్ హెల్ప్ మీ. మా ప్రయత్నం మేము చేసాం. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ మేడం. త్వరగా రెడీ అవ్వండి. యువర్ అమేజింగ్ అన్నయ్య. యువర్ రాక్. వదినతో కలిసి ర్యాంప్ పై వాక్ అద్భుతంగా చేశారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. టైంకి వచ్చి వదినకి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. అస్సలు భయపడకూడదు. ఎలా అయినా మీరే విన్ అవ్వాలి. తప్పకుండా అండి. ఈ గెలుపు నాకు అవసరం కూడా. ఇంట్లో నేను చేసిన పందెంలో గెలవాలంటే నేను ఇక్కడ గెలవాలి. యూర్ రైట్. మీరు గెలుస్తారు వదినా. ఆల్ ది బెస్ట్. ఇట్రావే. చూసారా ఆంటీ, నిప్పుకి గాలి తోడైనట్టు వసు అక్కకి అభిబాబు తోడయ్యాడు. అఖిల్ కూడా అక్కకి సపోర్ట్ చేస్తున్నాడు. నన్నెవ్వరూ ఎంకరేజ్ చేయట్లేదు. అత్తయ్య వచ్చుంటే బాగుండేది. అబ్బా, నేనున్నాను కదే. నువ్వే గెలుస్తావు. నిన్ను నేను గెలిపిస్తాను అంతే.